వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771 77720. ఊరన్నాక శివాలయం ఉంటుంది, శ్మశాన వాటిక ఉంటుంది. శ్మశానానికి అధిపతి శివుడు అని చెప్పి అంటారు. కానీ ఆ శ్మశానానికి అధిపతి కాదు కదా, అసలు శ్మశానమే లేకుండా ఉన్నటువంటి ఊర్లు కూడా ఈ కాలంలో ఉన్నాయంటే అది చాలా ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయము. ఇక్కడ ప్రస్తుతానికి మనం తరాలపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంటే 2016లో విలీన గ్రామంగా ఈ తరాలపల్లి గ్రామం ఉంది. విలీనమైన తర్వాత దీని అభివృద్ధి కుంటుపడిందని చెప్పి ఇప్పటికీ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఈ ఊళ్ళో ఏ ఇంట్లో ఎవరైనా చనిపోయినా కానీ భయంగా బతుకుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కనీసం దహన సంస్కారాలు చేయాలన్నా కానీ ప్లేసు లేకపోవడమే ఈ ఊరి యొక్క అత్యంత దుర్భర స్థితికి అద్దం పడుతున్నటువంటి విధంగా గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతానికైతే తరాలపల్లి గ్రామంలో ఉన్నాము. తరాలపల్లి గ్రామంలో కూడా ఎవరైనా చనిపోతే మాత్రం శ్మశాన వాటికకి వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా వర్షాకాలంలో వస్తే ఆ కష్టాలు అంతా ఇంత కాదన్నటువంటి ఆవేదన మాత్రం వాళ్ళలో కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పటి వరకు, ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఇక్కడ వైకుంఠ ధామాలని కూడా ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ ఈ ఊరికి వచ్చేసరికి మాత్రం వైకుంఠ ధామం కాదు కదా. కనీసం బయటికి వెళ్ళాలన్నా, చనిపోయినటువంటి వాళ్ళని దహన సంస్కారం చేయాలన్నా కానీ ఒక భయాందోళన, ఆందోళన, ఆవేదన వీళ్ళలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రస్తుతానికి గ్రామస్తులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది అనేది ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. నమస్తే సార్, ఇప్పటి వరకు మీ గ్రామంలో ఎవరైనా చనిపోతున్నారు అంటే దాదాపు ఏంటంటే ఒక బాధ అనేది ఉంటుంది. కానీ ఆ బాధకు మించిన బాధ ఎక్కడ దాన సంస్కారం చేద్దామన్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇక్కడ మీ ఊళ్ళో పరిస్థితి ఎట్లుంది? మా ఊళ్ళో చాలా ఘోరంగా ఉంది సార్. కాలేయాలన్నా ఏది చేయాలన్నా కానీ ఆ రోడ్డు అయినా చేయవలసి వస్తుంది. వర్షాకాలం అయితే దాని గురించి చాలా ఇబ్బంది పాలవుతాను. చనిపోతే మట్టుకి చాలా గందరగోళం. ఇంతవరకు ఏ పెద్ద ఆఫీసర్లకు ఏ ఎమ్మెల్యేలు చెప్పినా దాన్ని ఎవరేం పట్టించుకుంటలేరు. అవుతుంది వస్తుంది పోతుంది అనుడే కానీ అవడం మట్టుకి లేదు. విలీన గ్రామంలో అనుకున్నప్పుడు మన మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఖచ్చితంగా వరంగల్ అంటేనే మళ్ళీ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి అంటున్నారు. మరి ఎందుకు ఇంత కనీసం శ్మశాన వాటికకు కూడా ఇంత ప్రయత్నపూర్వకంగా ఒక నిర్మాణం జరగలేదంటే అసలు మీరు అధికారుల దగ్గరికి వెళ్తలేరా, లేకపోతే వాళ్ళకు పట్టింపు లేకనా? మరి విలీన గ్రామాల అన్నిటి పరిస్థితి ఇట్లానే ఉందా? అధికార పార్టీ అందరి దగ్గర పోయి చెప్తాను కానీ పట్టించుకుంటలేరు. వస్తుంది పోతుంది, చూస్తాను చేస్తాను కథం మళ్ళీ ఎప్పటి చెప్పేనుగులు ఉన్నట్టే ఉన్నది. అట్లా అందుకనే చాలా ఇబ్బంది పడతాను. దయచేసి జరదాన్ని ఇది చేయాలి. మీరు చెప్పండి, ఎట్లా మీ ఊళ్ళో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? మేము పట్టేది రోడ్డు వినా మంది భూములలో కాలేసుడు మాకు మత్తడి పోకుంటాం. మా కాట్నాల గడ్డకు ఇబ్బంది అయ్యి మేము సాగు వచ్చి రోడ్డు వినా కాలేసుకుంటా మా బొక్కలు కొట్టుకపోతే సుతం మా బొక్కలు దొరకకుండా అయిపోతున్నాయి. ఎన్నిటికి ఇబ్బంది అని అన్నిటికీ ఇబ్బంది. ఎమ్మెల్యేకి కలిసినా వస్తుంది, ఎంపీకి కలిసినా వస్తుంది, చైర్మన్ కలిసినా వస్తుంది అనే వరకు. కానీ మాకు ఏం చేసులేదు. మా తరలపల్లి ఊరు వెనకబడ్డ ఊరు అయినట్టు మాకు నిమ్మలం లేకుండా అవుతుంది సాపుగా. ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాంట్లో అత్యంత కీలకమైన అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఎవరినైనా దాన సంస్కారాలు చేసిన తర్వాత హిందూ ధర్మ సాంప్రదాయం ప్రకారం కనీసం హస్తికలు సేకరిస్తారు. కానీ వర్షాలు వచ్చినప్పుడు వర్షాకాలంలో హస్తికలు కూడా దొరకకుండా ఇదే వాగులో పడి కొట్టుకుపోతున్నాయి. కనీసం మేము చేస్తామనుకుంటున్నా కానీ ఆ కార్యక్రమాలు చేద్దామనుకున్నా కానీ ఇక్కడ హస్తికలు కూడా లేకుండా పోతున్నటువంటి దుర్భర స్థితిలో ఇక్కడ ఈ గ్రామం ఉందన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వీళ్ళు చెప్తున్నారు. వర్షాలు వస్తే మాత్రం ఈ రోడ్డు పక్కనే, అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఒకసారి మనం గ్రౌండ్లోకి వెళ్దాం. ఆ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు చూద్దాం. అంతకుముందు మనం కొంతమంది యువకులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసిన తర్వాత అసలు ఇట్లాంటి గ్రామాలు ఇంకా ఉన్నాయా అన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఈ గ్రామస్తుల్లో యువకుల్లో కనిపిస్తుంది. చెప్పండి బ్రదర్, మీకు అసలు మీ సమస్యలు ఏంది? అసలు కనీసం వైకుంఠ ధామాలు అని చెప్పి ప్రతి ఊళ్ళో దాని ఒక డెవలప్మెంట్ కింద చాలా డబ్బులు కేటాయించి కూడా వైకుంఠ ధామాలు నిర్మిస్తున్నారు. మరి ఇంతవరకు కూడా మీ గ్రామంలో ఇక్కడ వైకుంఠ ధామం కానీ ఒక శ్మశాన వాటిక కానీ లేకపోవడం వల్ల ఎట్లా చూస్తున్నారు? అసలు తరతరాలుగా ఉన్నటువంటి మీ తరాలపల్లి చరిత్రకమైనది, అట్లాంటిది శ్మశాన వాటిక లేకపోవడం ఎట్లా చూస్తున్నారు? ఊరుగల్లో మా ఊరికంటే ఒక చరిత్ర ఉంది. తరాలపల్లికి ఒక చరిత్రాత్మకమైన ఊరు తరాలపల్లి అనేది. నేను నా చిన్నప్పటి నుండి నా ఊహ తెలిసిన కాంచెలు చూస్తున్నా. నేను ఊహ తెలిసిన కాంచెలు చూసిన వరకు ఇప్పటివరకు తరాలపల్లి ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. 2016లో మా గ్రామాన్ని బలవంతంగా విలీన గ్రామంగా ప్రకటించారు. మున్సిపల్లో పడిన తర్వాత గత ప్రభుత్వం 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే కానీ చాలాసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాకు దహన సంస్కరణ చేసుకోవడానికి మాకు శ్మశాన వాటిక లేదు. మాదో మేజర్ విలేజ్. ఇప్పుడు 45 డివిజన్లో మాదంటూ ఒక తరాలపల్లి అనేది మేజర్ విలేజ్.
చిన్న చిన్న గ్రామాల్లో శ్మశాన వాటికలు కడుతున్నారు, వైకుంఠ ధామాలు కడుతున్నారు, అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు. మా ఊరికి ఎలాంటి వైకుంఠ ధామం లేదు. ఒక 2 సంవత్సరాల క్రితం అయితే అత్యంత దుర్ఘటన పరిస్థితి జరిగింది. వర్షాలు పడడం వల్ల మత్తడి పోసి అసలు శవాన్ని కాలేయడానికి ప్లేస్ లేకపోతే ఇదే రోడ్డు పక్కన ఇక్కడ కాడు పేర్చి అంత్యక్రియలు చేయడం జరిగింది. చాలా ఇప్పటివరకు కలెక్టరేట్లో నేను వినతి పత్రాలు ఇచ్చాను, ఎమ్మెల్యే దగ్గరికి దృష్టి తీసుకెళ్ళాము, మున్సిపల్లో కూడా చాలాసార్లు ఇప్పటివరకు అర్జీలు పెట్టుకున్నాం. కానీ ఏ అధికారి స్పందించడం లేదు, ఏ ఎమ్మెల్యే ఏ ప్రజానాయకుడు కూడా ఇంతవరకు ఈ శ్మశాన వాటిక పట్ల చొరవ చూసుకోవడం లేదు. ఇది ఒక గ్రామానికి గ్రామానికి సంబంధించిన ఒక సమస్య. ఇన్ని సంవత్సరాల నుంచి కలిగి ఇంత అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు. కానీ మా గ్రామంలో మాత్రం నా ఊహ తెలిసిన నుండి గత 30 సంవత్సరాల నుండి చూస్తున్నా ఈ శ్మశాన వాటిక లేకుండా చాలా 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 దయనీయ పరిస్థితిలో ఉన్నాం. ఇంతవరకు మన వాళ్ళు చెప్పినట్టు వర్షాలు వచ్చి ఈరోజు దాని కాలేసాం, కాడు జరిగింది, నెక్స్ట్ వాన పడుతుంది, ఏదైనా జరిగింది అనుకో మత్తడి పోస్తే కదా మా అస్థికలు కూడా కొట్టుకుపోతున్నాయి. ఇలా చాలామంది అస్థికలు లేకుండా వాళ్ళ సాంప్రదాయాన్ని కొనసాగించిన రోజులు ఎన్నో ఉన్నాయి. సో దయచేసి ఇప్పుడైనా అధికారులు చొరవ తీసుకొని మా గ్రామానికి శాశ్వత వైకుంఠధామాన్ని నిర్మిస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ మీరు చెప్పండి అన్న, ఇప్పుడు నిజంగా ఎవరికైనా చాలా ఇబ్బందికర విషయమే. ఇక్కడ ఎవరైనా బంధువులు వస్తూ ఉంటారు, చుట్టుపక్కల ఊర్లకు వస్తే ఊరికి పిల్లనియాలన్నా కానీ ఎన్నో ఆలోచిస్తూ ఉంటారు. కానీ చనిపోయినటువంటి వ్యక్తులకు దాన సంస్కారాలు కూడా లేనటువంటి దుర్భర స్థితిలో ఇంత పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? మరి ఇంత తాత్సారం కావడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? ఎందుకు పట్టించుకోలేదనుకుంటున్నారు మీరు? అదే ఏ అధికారంలోకి ఎవరు వచ్చినా కూడా పట్టించుకోవట్లేదు. ఫస్ట్ అక్కడ ఉండే ఆ గుండ్ల కింద ఉండే, అక్కడి నుంచి ఇక్కడే పడ్డాం, అక్కడి నుంచి మత్తడ వస్తే ఇక్కడ పడ్డాం. ఏ హస్తకాలైనా కొట్టుకపోతున్నాయి, ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్లీ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పోయిన గవర్నమెంట్ ఏదైనా కూడా పట్టించుకుంటలేదు. ఇప్పటికైనా మేము ఇది చేస్తాం అది చేస్తాం, మేము అదే అక్కడ చేస్తున్నాం ఇక్కడ చేస్తున్నాం అనే వరకే ఉన్నది. అక్కడే ఉన్నది, ఎక్కడిది చేసిన బొంత అక్కడే ఉంది. ఇది ముందుగా చేసి ఇది ఒకటి వైకుంఠధానం ఇటొకటి ఉన్నది, ఇటొకటి ఉంది, అక్కడ మెయిన్ రోడ్కి ఒకటి ఉంది, ఆ ఎస్సీ వాడది కూడా ఒకటి ఉంది, ఎస్సీ వాళ్ళకు సపరేట్ ఒకటి ఉన్నది, అది కూడా అట్లనే ఉన్నది. ఎక్కడ వేసింది అక్కడే ఉన్నది. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి అక్కడ ఎట్లాంటి పరిస్థితులు లోపలికి వెళ్ళి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు మనం ఈ రోడ్డు ఉంది, దాదాపు ఈ తరలపల్లి గ్రామం ఇటు పైకి ఉంది, అటు నుండి ఎవరు చనిపోయినా కానీ ఊరు చివరి ఉన్నటువంటి ఇక్కడ వాగులోకే అంత్యక్రియల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ వాగు ఇది పొంగి పొరులు ప్రవహిస్తే మాత్రం ఇక్కడ రోడ్డు మీదనే దహన సంస్కారాలు కూడా చేసిన అని చెప్పి అంటున్నారు. మనం గతంలో కొన్న ఆ విజువల్స్ కూడా చేసాం. ఎందుకంటే ఆ పాడే మీద మోసుకొచ్చినటువంటి శవాన్ని ఇక్కడే కాడు పేర్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారి ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ రోడ్డు మీదనే ఇంత దుర్భర పరిస్థితులు కూడా ఎక్కడ లేవన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ ఇది ఈ శ్మశాన వాటికి ఇక్కడ దాదాపు ఇదంతా కాలిన గుర్తులే ఉన్నాయి. ఇక్కడ ఇదే ప్రాంతంలో కూడా అంటే ఈ రోడ్డు పక్కనే ఇక్కడ శ్మశాన వాటిక ఇక్కడే పేర్చి ఇక్కడే దహన సంస్కారాలు చేసినట్టుగా కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఇంతటి దుర్భరమైనటువంటి పరిస్థితులు, కనీసం చనిపోతే కూడా వాటి సంస్కారాలు చేసేయడానికి కూడా నోచుకోలేనటువంటి గ్రామంలో మనం ఉన్నాము. ఇంత స్థితిగతులు కూడా ఉంటున్నటువంటి సమాజంలో కనీసము ఒక దహన సంస్కారాలకు కూడా లేని విషయాన్ని కూడా చెప్తున్నారు. కనీసం ఇక్కడ ఇంకా లోపలికి వెళ్తే ప్రస్తుతానికైతే ఇది వాగు, మనం చూస్తున్నటువంటి ఈ వాగు వర్షాలు పడితే మాత్రము ఇక్కడి నుండి పూర్తి స్థాయిలో కనుక ఈ మొత్తం నీళ్ళు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఒక్కసారి ఇదేంటంటే మనం మత్తడి చూస్తున్నాం, ఈ మత్తడి మీద నుండే ఇప్పుడు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇది నలుగురు మోస్తే మాత్రం నలుగురు దీని మీద వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఆ బురదలో జారిపడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కొన్ని గతంలో కూడా జరిగినటువంటి ఇబ్బందులు ఏందో ఆర్టీవీకి కూడా వీళ్ళు ఎక్స్క్లూజ్గా వివరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇదే ఇక్కడ అంటే ప్లేస్ లేదు గ్రామానికి. ఒక వల్లకాడ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పునర్మరణం అంటారు, పుడుతూనే ఉంటారు, చస్తూనే ఉంటారు, చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఇదంతా వాగు, ఈ వాగులో నుండి వచ్చేటువంటి నీరు అంతా ఇది మత్తడి, ఈ మత్తడి మీద మనం ఉన్నాము. ఈ మత్తడి వచ్చిన తర్వాత కూడా ఈ దహన సంస్కారాలకు ఉన్నటువంటి ప్లేస్ మాత్రం ఇది ఒక్కటే ఉంది. ఈ ఒక్క ప్లేస్లోనే ఇక్కడ అంతిమ సంస్కారం చేయాలన్నటువంటి ప్రణాళికలతో వస్తుంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాగు పొంగి పొరితే మాత్రం ఎక్కడ చేయలేక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతంలోనే రోడ్డు మీదనే ఇక్కడ దహన సంస్కారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ వాళ్ళు గ్రామస్తులు మాత్రం ఒక ఆవేదన పూరితమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. కనీసం ఎన్ని ఇబ్బందులైనా సరే కనీసం అంతిమ సంస్కారమైనా ఘనంగా జరగాలని చెప్పి బంధువులు
బంధువులు వస్తూ ఉంటారు, చుట్టాలు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత అంతిమ యాత్ర కూడా ఘనంగా వెళ్ళాలని చెప్పి అనుకుంటారు. కానీ వచ్చిన తర్వాత కనీసం ఇక్కడ అంతిమ సంస్కారం, దహన సంస్కారాలు చేసేటువంటి ప్రాంతమే ఇక్కడ తమకు సరిగా లేకపోవడాన్ని కూడా తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మరికొంతమందితో మనం మాట్లాడదాం. ఒక్కసారి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఎట్లుంది బ్రదర్ ఇక మీ ఊళ్ళో ఇవన్నీ చూస్తుంటే? ఇక్కడ పరిస్థితులు బాగాలేవండి. ఇక్కడ చూసే చాలా దుర్భరంగా ఉన్నది. ఎవరు పట్టించుకోవడం లేదు. ఎంతమందికి అర్జీ పెట్టుకున్నా కానీ, ఎవరికి ఎమ్మెల్యే గారికైనా ఎవరికి పెట్టినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు చాలా బాధాకరంగా ఉందండి. ఓకే ఓకే ఎట్లుందండి కనీసము అంతిమ సంస్కారాలు చేయాలన్నది కూడా ఎందుకంటే చుట్టుపక్కల ఊళ్ళలో వచ్చినప్పటికీ కూడా చాలా అవమానకరంగా చూడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు గ్రామస్తులకు అంటే ఊరికి స్వాగత తోరణాలు ఘనంగా కడుతున్నారు, కానీ ఇక్కడ చివరి చూపు నోచుకునే విధంగా ఉన్నటువంటి ప్రాంతం మాత్రం సరిగా లేకపోవడం ఎట్లా చూస్తున్నారు? మాకు చాలా బాధాకరంగా ఉన్నది. అయితే ఏమైందంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి తెలియజేసినాము, ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినాము, ఎవరు పట్టించుకుంటలేరు. మేము చెప్పి వినతి పత్రాలు ఇచ్చి ఊకున్నాము. ఇది అది వాటరు, ఇది కాళేశ్వరం అవుతుంది, వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది కట్టువని ఎన్నోసార్లు చెప్పినాం. ఏ ప్రభుత్వం పట్టుకుంటలేదు. కార్పొరేటర్లు కూడా 2 కార్పొరేటర్లు వచ్చిపోయారు, వాళ్ళకు కూడా చెప్పినాం. ఎవరు పట్టించుకుంటలేరు. మీరు దయచేసి ఇప్పుడన్నా మీరు సంధించి కట్టించే ఉపాయం చేయాలని 45 డివిజన్లో. చెప్పండి, ఇక్కడ ఈ 45 డివిజన్ మీ కార్పొరేటర్ ఎవరు? ఇక్కడ ఇలా నాగేశ్వరరావు గారు ప్రజెంట్. ఆయన కూడా చెప్పినాం, చాలాసార్లు చెప్పినాం, ప్రజెంట్గా తీసుకొచ్చినాం, ఎవరు పట్టించుకుంటలేరు. కాకపోతే వాళ్ళు అధికారులా కాదా, లేదంటే మీ ఊరన్నా మేము తల్లిని వేసుకొని చేస్తాం, చందాలు వేసుకున్నా చేస్తాం. అధికారులు మమ్మల్ని వచ్చి ఈ రకంగా ఏమనద్దు, మాకు ఇది ఏంది అది చేయండి అని. మీరు ఉన్నారు కాబట్టి చేస్తున్నాం, చేయండి, మా గ్రామాన్ని మాకు వదిలిపెట్టండి. ఇక్కడ ఊరికి సంబంధించి కూడా కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాలి. ఇదివరకు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడన్నా మేము అభివృద్ధి చేసుకునేటువంటి వాళ్ళము, అందరం కలిపి సర్పంచ్ తోటి మేము ప్రణాళికాబద్ధంగా తమ ఊరిని డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ విలీన గ్రామం అయిన తర్వాత కూడా పెనం నుండి పొయ్యిలో పడ్డట్టుగా వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అంటున్నారు. ఒకసారి మళ్ళీ రమేష్, నీకు ఎట్లాంటి పరిస్థితులలో ఈ ఊరు పరిస్థితులు ఉన్నాయి? నిజంగా కార్పొరేటర్ పట్టించుకోకపోవడానికి కారణం ఏంది? ఇన్నిసార్లు అర్జీలు పెట్టినప్పటికీ కూడా ఎందుకు స్పందించలేదు? అన్న, ఇప్పటివరకు చాలాసార్లు అర్జీలు పెట్టుకున్నాం. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అర్జీలు పెట్టుకున్నాం, ఎమ్మెల్యే దగ్గరికి పర్సనల్ వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చినాం. అప్పుడు కాంగ్రెస్ కార్పొరేటర్ ఈ కార్పొరేటర్ని అడిగితే ఎమ్మెల్యే సహకరిస్తలేని అంటున్నారు, ఎమ్మెల్యే అడిగితే మీ కార్పొరేటర్ చేయట్లేదు అంటున్నారు. ఒకరి మీద ఒకరు తోసేసుకుంటున్నారు తప్ప మేము చొరవ తీసుకుంటామని చెప్పి ఇంతవరకు ఎవరు ముందు రావట్లేదు. లాస్ట్గా మేము ఫైనల్గా ఆర్టీవీ ముఖాముఖి మేము చెప్పదలుచుకున్నాం, ఏ అధికారి మా ఊరికి రావద్దు, ఏ ప్రజానాయకుడు మా ఊరికి రావద్దు, మా గ్రామానికి మేమే శ్మశాన వాటిక కట్టుకోవడానికి తలా ఇంత చందేసుకొని మేము మా అంతటా మేము శ్మశాన వాటిక నిర్మించుకుంటాం. ఇక నుండి హెచ్చరిస్తున్నాం ప్రతి అధికారిని, ప్రతి ప్రజానాయకుడిని, ఓట్లు అడగడానికి కాదు ఊర్లోకి వచ్చేది, చేతనైతే అభివృద్ధి చేయండి. మీరు చేయనంటే చెప్పండి, మా అంతటా మేము స్వతహాగా మా ఊరిని మేము డెవలప్ చేసుకుంటాం. ఇది మేము చెప్పాలనుకుంటున్నాం. ఇప్పుడు నిజంగా మరి ఇంత తీవ్రమైనటువంటి వాతావరణం రావడానికి, ఎందుకంటే ఇప్పుడు అధికారులు ఓట్ల కోసమే వస్తున్నారని చెప్పి అంటున్నారు, చివరికి అభివృద్ధి వచ్చేసరికి ముఖం చాటేసేటువంటి పరిస్థితి అనిపిస్తున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా అదే అని చెప్పి ఇక్కడ మీరు అంటున్నారు. మరి ఎట్లాంటి ఆలోచనలతో మీరు ముందుకెళ్ళాల్సుకుంటున్నారు? మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే మేమైతే ఆల్రెడీ యువతను మేమైతే చైతన్యపరుచుకుంటున్నాం. అలాగే ఇది గ్రామానికి సంబంధించిన, ఏ కమ్యూనిటీకో ఏ వర్గానికో సంబంధించింది కాదు, మొత్తం గ్రామానికి, తరాలపల్లి గ్రామానికి చెందించిన ఒక శ్మశాన వాటిక అనేది సమస్య. సో మా గ్రామ పెద్దలందరినీ కూర్చొని యువతను ముందుకు వేసుకొని మేమంతా సమాలోచన చేసుకొని ఒకటే నిదానంతో మన ఊరు మనం అభివృద్ధి చేసుకుందాం, ఏ నాయకుడు మన ఊరికి రావద్దు. ఈ కార్పొరేషన్లో విలీనం అయిపోయింది కదా? అవును, మా కార్పొరేషన్లో విలీనం అయింది. పన్నులు మాత్రం వసూలు చేస్తున్నారు, కానీ అభివృద్ధి కానికి వచ్చేసరికి అప్లికేషన్లకు మాత్రమే అంకితం అవుతున్నారు తప్ప ఏ అధికారి కూడా ఇక్కడ వరకు వచ్చి కనీసం ఇక్కడ విజిట్ చేయలేదు. ఇక్కడ వరకు వచ్చి రండి సార్ అని ఎమ్మెల్యే గారు పర్యటనకు వచ్చిండు. కొత్త నూతన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు రండి సార్ మా శ్మశాన వాటిక చూపెడతామంటే నాకు టైం లేదని వెళ్ళాడు తప్ప ఇంతవరకు ఇక్కడికి రాలేదు. ఇది ఎవరు చూడట్లేదు. ఇక్కడికి వస్తే కదా అసలు పరిస్థితి తెలుస్తుంది. మీరు ఎక్కడో రోడ్డు మీద నిలబడి మేము శంకుస్థాపన చేసినామా అని పిల్లర్లు వేసి కొబ్బరికాయలు కొట్టుకుపోతే కాదు. మేము కొన్ని సంవత్సరాల నుంచి మా తాత ముత్తాల నుంచి ఆచారం ఇది. శ్మశాన వాటిక అనేది ఈ ఊర్లో ఇక్కడే తలగేస్తారు. కనీసం అంతిమ సంస్కారం మేము ఘనంగా చేసుకోలేకపోతే మాకు ఈ ఊరు ఉండేందుకు మాకు వాటర్ ఫెసిలిటీ లేదు. కనీసం ఇక్కడ ఓకే, ఎండాకాలంలో అయితే ఈ ప్లేస్ ఖాళీ ఉంటుంది, అంతిమ సంస్కారం చేస్తాం. కానీ అంతిమ సంస్కారం చేసినాక స్నానాలు చేస్తారు. ఇది హిందూ సాంప్రదాయం ప్రకారం. కనీసం వాటర్ సదుపాయం లేదు. ఆడవాళ్ళు ఎక్కడైనా వాళ్ళు స్నానం చేసుకొని బట్టలు మార్చుకోవడానికి వసతి లేదు. ఈ మనం తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, గ్రేటర్ వరంగల్ గ్రేటర్ వరంగల్ అయింది, మనం చాలా అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటామని చెప్పుకుంటున్నాం. కానీ
ఒక ఊరిలో అంతిమ సంస్కారం చేసుకోవడానికి ప్లేస్ లేదు, కనీసం ఆడవాళ్ళు స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి ఒక మనం స్థానాలు గది ఏర్పరచలేకపోతున్నాం అంటే ఏ రకమైన అభివృద్ధి నాకు అర్థం కావట్లేదు. నేను కార్పొరేటర్ను గత కార్పొరేటర్ని కలిశాను, ప్రజెంట్ కార్పొరేటర్ని కలిశాను, గత ఎమ్మెల్యేకి ఇచ్చాను, ప్రజెంట్ ఎమ్మెల్యేకి ఇచ్చాను, ఈవెన్ మున్సిపల్ కార్పొరేషన్ మన గ్రేటర్ దాంట్లో కూడా గ్రీవెన్స్లో నేను అప్లికేషన్ పెట్టాను. అయ్యా మా ఊరికి శ్మశాన వాటిక లేదు, మేము విలీన గ్రామంలో ఉన్నాం, మాకు ఇవరకు సర్పంచ్ ఉండేవాడు, మేము సర్పంచ్ని అడిగేవాడు, ఇప్పుడు ఒక కార్పొరేటర్ అనేవాడు నాలుగు చాలా విలేజ్లకు సంబంధించిన వాడు, ఆయన స్పందించట్లేదు, మీరు చేస్తారా లేదని చాలా అర్జీలు ఇప్పటివరకు గ్రీవెన్స్లో మేము ఇచ్చున్నాం. ఏ అధికారి కూడా ఇక్కడికి ఫీల్డ్ మీదకి వచ్చి ఇంతవరకు ఇన్స్పెక్షన్ చేయలేదు. సో ఇక మేము అర్జీలు ఇచ్చి విసిగిపోయాం. ఇక అర్జీలు పెట్టుకోవాలనుకోవట్లేదు. ఇక నెక్స్ట్ టైంలో ఏ ఒక్కరు కూడా మా విలేజ్కి రావద్దు, ఏ అధికారి రావద్దు, ఏ నాయకుడు రావద్దు, ఓట్లు అడగడానికి రావద్దు, పన్ను వసూలు చేయడానికి రావద్దు, మా గ్రామానికి మేమే చేసుకుంటాం అనే మా కార్యాచరణ చేసుకుందామని మా పెద్ద మనుషులందరినీ కూర్చొని పెట్టుకుని, గ్రామస్తులని వాళ్ళందరినీ కూర్చొని పెట్టుకొని, యువతను కూర్చొని పెట్టుకొని మేము స్పష్టమైన కార్యాచరణ చేసుకొని మా శ్మశాన వాటికానికి మేము చేసుకుందామనే ఆలోచనతో ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు ఈ రాజకీయాలను ఇవన్నీ వ్యవస్థ అంతా బహిష్కరిస్తున్నా, బైకాట్ చేస్తున్నా, మరి మీ ఆలోచన ప్రకారం 100% అభివృద్ధి చేయని రాజకీయం ఎందుకు? మాకు రాజకీయాలు చేసుకోండి కానీ గ్రామానికి అభివృద్ధి చేయండి. ఏ పార్టీ ఉన్నా సరే, టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ ఏదైనా సరే, ఓట్లప్పుడు రాజకీయం చేసుకోండి కానీ విలేజ్ని అభివృద్ధి చేయాలి కదా. అభివృద్ధి మాకు కావాల్సింది విలేజ్ అభివృద్ధి మా ప్రధాన ఎజెండా. ఇక్కడ ఏ రాజకీయం లేదు, ఏ పదవి కాదు. మాకు కావాల్సింది ఏంది? మా ఊర్లో ఉన్న కనిష్ట వసతులు పొరపరండి. గ్రామ పంచాయతీ అని ఒకటి ఉంది, దాన్ని ఇప్పుడు నిరుపయోగంగా ఉంది. అది దాన్ని తీసేసి ఒక గ్రంథాలయం కట్టమని చెప్పాం. నేను పర్సనల్గా 1 లక్ష రూపాయలు డొనేట్ చేస్తానని చెప్పాను గ్రంథాలయం కోసం. కనీసం ఎమ్మెల్యే నుంచి స్పందన లేదు. మీరు స్పందించినప్పుడు ఏం చేయాలి? మరిగా మాకు ఈ రాజకీయాలు వద్దు, మాకు మీ ఈ ఓట్లు వద్దు, ఇవే వద్దు, మా విలేజ్ని మేము డెవలప్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ అనేవి కొన్ని ఉంటాయి, కనీసం అందులో బేసిక్ రూల్సే ఇక్కడ ఇంప్లిమెంట్ కావడం లేదు అని చెప్పి అంటున్నారు. కనీసం మనిషి చనిపోయిన తర్వాత కూడా దహన సంస్కారాలకు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితులు ఈ కాలంలో ఉన్నాయంటే ఇక్కడ అభివృద్ధి దేనికన్నది కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సర్వతోముఖాభివృద్ధి చేస్తాము, అన్నీ అభివృద్ధి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి గ్రామాలు ఇంకా ఉన్నాయంటే ఇక్కడ మనం ప్రత్యక్షంగా కళ్ళకు కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఇట్లాంటి పరిస్థితులు పెండింగ్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అధికారులు వస్తున్నారు, ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తున్నామని చెప్పి అంటున్నారు కానీ ఎక్కడా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ఆచరణ ఇంప్లిమెంటేషన్ ఎక్కడా లేకపోవడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా ఇక్కడ చెప్తున్నారు. అట్లాంటిది ఇక్కడ ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ కార్పొరేషన్లో విలీనమైన తర్వాత తమ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు 2016లో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయో అవి ఇంకా అలాగే కొనసాగుతున్నాయి తప్ప ఒక్కరు వచ్చి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి పాలకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఇక్కడ అధికారులకు కలిసాము, గ్రీవెన్స్లో అంటే కలెక్టర్ గారికి కూడా ఒక వినతి పత్రం ఇచ్చాము, మున్సిపల్ కార్పొరేషన్లో కూడా వినతి పత్రం ఇచ్చాము, ఎమ్మెల్యే గారికి కూడా వినతి పత్రం ఇచ్చాము, స్థానిక కార్పొరేటర్కు ఎన్నిసార్లు చెప్పినా స్పందించలేదన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం ఇక్కడ గ్రామస్తులు చేస్తున్నారు. ఇప్పటికీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తమ గ్రామానికి ఎవరు రావద్దు, మేము ఒక స్వయం ప్రకటితంగా మా గ్రామాన్ని మేమే పరిపాలించుకుంటాము, ఎవరు స్పందించని పరిపాలన ఎందుకు, ఎవరు రెస్పాండ్ కానీ ఈ పరిస్థితులు ఎందుకు అన్నటువంటి ఒక ఆందోళన, ఆక్రోశం ఉన్నటువంటి యువతలో కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి నిజంగా ఇక్కడ ఉంటుంటేనే మాత్రం అనేక సమస్యలు. ఎందుకంటే ఎండాకాలం వస్తేనేమో ఒక రకంగా ఉంటుంది, వర్షాకాలం వస్తేనేమో ఒక రకంగా ఉంటుంది. వర్షాకాలం వస్తే ఇక్కడే దహన సంస్కారాలు చేయడం వల్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎముకలు కూడా కొట్టుకొని పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్షాకాలం వచ్చిన తర్వాత ఇక్కడ లోపలికి రాలేనటువంటి పరిస్థితి ఉంటే రోడ్డు మీదనే అక్కడ అంతిమ సంస్కారం చేసేటువంటి పరిస్థితి. ఎండాకాలం వస్తే మరో సమస్య, ఎందుకంటే అంత్యక్రియలు చేసిన తర్వాత స్నానాలు చేయడానికి కూడా ఇక్కడ ప్లేస్ లేదు. మహిళలు బట్టలు మార్చుకోవడానికి కూడా ఇక్కడ ఎట్లాంటి వసతులు లేకపోవడంతో ఇక్కడ చుట్టుపక్కల వచ్చేటువంటి బంధువులు, పాలళ్ళు, అలాగే కుల మనుషులు వీళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇంతటి దుర్భర పరిస్థితులు, అంటే చావు కూడా పెళ్లి లాంటిదే అని చెప్పి ఒక పాటలో మనం వినుంటాం. కానీ ఆ చావు అనేది కూడా ఇంత చనిపోవడం ఒక రకంగా, అంటే చనిపోయిన తర్వాత శవాలకు జరిగే ఒక అవమానంగానే ఇక్కడ గ్రామస్తులు ఫీల్ అయిపోతున్నారు. కాబట్టి ఆ చావును కూడా సగర్వంగా చేసుకునేటువంటి ఒక అవకాశాన్ని మాకు ఇవ్వమని చెప్పి ఎన్నిసార్లు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినా విన్నవించుకున్నా పట్టించుకోకపోవడము పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనం అన్నట్టు ఇక్కడ గ్రామస్తులు ఆలోపిస్తున్నటువంటి ఆ పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా అధికారులు కానీ పాలకులు కానీ స్పందించి తమ గ్రామానికి ఒక శ్మశాన వాటికను ఏర్పరిచి గౌరవంగా సమాజంలో తమని తలెత్తుకునే విధంగా చేస్తారా, లేకపోతే
లేకపోతే ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటారా అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు కూడా మిగిలిన వ్యవస్థను మొత్తం మేము బాయ్కాట్ చేస్తున్నాం అన్నటువంటి ఒక ఆక్రోశానికి వచ్చిండ్రంటేనే ఇక్కడ అధికారులు అలాగే పాలకులు మాత్రం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక గ్రామస్తుల నుండి తిరుగుబాటు వచ్చిందంటే ఇంతకు మించినటువంటి అవమానం కూడా ఇక్కడ పాలకులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ మరోటి ఉండదన్నది కూడా గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికీ స్పందించకపోతే మాత్రం పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయని గ్రామస్తులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. తరాలపల్లికి ఒక చారిత్రక నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఆ చారిత్రక నేపథ్యం తరతరాలు ఎన్నో గడిచిపోతున్నాయి. కానీ ఆ తరాలు గడుస్తూనే ఉన్నాయి. ఆ శ్మశాన వాటికలు లేకుండా పోతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు స్పందించకపోతే మాత్రం దాని యొక్క ప్రతిస్పందన వేరే తిరిగి ఉంటుందని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. తరాలపల్లి గ్రామంలోని శ్మశాన వాటికకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఎట్లనే ఒక్కసారి మనం చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి మార్గం ఇదంతా చెరువులో ఉన్నటువంటి ప్రాంతమే. ఇది మత్తడి పడితే మాత్రం మొత్తం నీళ్లు నిండుతూ ఉంటాయి, మొత్తం బురదమయం అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతమే ఇక్కడ తరాలపల్లి గ్రామంలోని శ్మశాన వాటికకు వెళ్ళేటువంటి మార్గంగా ఇక్కడ మనం చూస్తున్నాము. వర్షాకాలంలో మాత్రం ఇదంతా మొత్తం నిండిపోవడం వల్ల కూడా ఈ బంధువులు కూడా ఎవరు అంతిమ సంస్కారాలకు రాకుండా రోడ్డు మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి. చివరి చూపుకు కూడా కుటుంబ సభ్యులు నోచుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరికి మాత్రం పాడె మోసేటువంటి నలుగురు మాత్రమే వచ్చి దహన సంస్కారాలు చేయాల్సినటువంటి దుస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. వీడి చెరువులో నుండే మనం వెళ్తున్నాము. ప్రస్తుతానికైతే ఇదే ఈ దారిలోకి వెళ్ళి వెళ్తుంటే మొత్తం బురదమయం అవుతున్నటువంటి ప్రాంతం ఉన్నది. పాడే మోసుకొచ్చేటువంటి ఆ నలుగురు తప్ప ఎవరు ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి అంటున్నారు. ఈ శ్మశాన వాటికకు కూడా రావడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ఒక విధంగా ఇట్లా లోపలికి వస్తున్నటువంటి క్రమంలో కూడా ఈ పోళ్ళు కూడా మనకు చూడొచ్చు. అంటే ఒక అంతిమ యాత్రకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం ఈ వైర్లు కూడా మొత్తం కిందికే ఉండడంతో పాడె మోసుకొచ్చేటువంటి వాళ్ళ తలకు కూడా తాకే విధంగా, అంటే దాదాపు మనం పట్టుకుంటే అంత ఎత్తులోనే ఉన్నాయి. ఇంత దారుణమైనటువంటి స్థితి మధ్యలో ఒక పోలేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేకపోతే దాన్ని టైట్గా కట్టి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ, ఇట్లాంటి నిర్లక్ష్యపు వ్యవస్థ ఎందుకు ఉంటుందనేది కూడా ఇక్కడ గ్రామస్తులు అనేక రకాలుగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఇక్కడ మనం వెళ్తున్నాం, శ్మశాన వాటికలోకి మాత్రం వెళ్తున్నాము. ఇదంతా బంధువులు కూడా రావాలన్నా కూడా అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఈ చెరువే వీళ్ళకు దిక్కవుతుంది. కానీ వర్షం వస్తే మాత్రం పూర్తి స్థాయిలో ఇది నిండిపోయిన తర్వాత విధిలేని పరిస్థితుల్లో అక్కడ మత్తడి పోసేటువంటి ప్రాంతం. అంటే ఇక్కడ శ్మశాన వాటికకు ఒక రూపు రేఖ లేకపోవడము, ఎవరు చనిపోతారన్నా వర్షాకాలం వచ్చేటువంటి పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ వాళ్ళు చాలా తీవ్రంగా పరిగణించేటువంటి స్థితిగతులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎవరైనా చనిపోతే మాత్రం ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయనేది ఇక్కడ మనం ప్రస్తుతానికైతే ఇక్కడ గ్రామస్తులు చెప్తుంటే అతి దారుణమైనటువంటి విషయాలుగా మనకు గోచరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం మాత్రం చెరువు. అంటే ఇప్పుడు దాదాపు నడుము లోతు వరకు ఎప్పటికీ నీళ్లు ఉంటాయి ఎండాకాలం తప్ప. ఇప్పుడు మనం చూస్తున్నాం చెరువు కట్ట లోపలికి మనం ఎంత దూరం వచ్చాము. ఇక్కడ చెరువు అది చెరువు కట్ట. వర్షం వస్తే మాత్రం దాదాపు ఇప్పుడు మనం ఉన్నటువంటి నడుము లోతు వరకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వర్షాకాలంలో అంత్యక్రియలు చేయాలంటే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఒక్కసారి మనం వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ వర్షాలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సమాధులన్నీ కూడా మునిగిపోతాయని చెప్పి అంటున్నారు. అక్కడ వాళ్ళు కూర్చున్నటువంటి ప్రాంతం వరకు కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తే తప్ప తమ ఊరికి ఒక మోక్షం కలగదన్నటువంటి విజ్ఞప్తులు కూడా చేస్తున్నారు. ఇక్కడ బతికుండగానే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రేపు జరగబోయే తమ అంతిమ సంస్కారం ఎలా ఉండబోతుంది అన్నటువంటి తలుచుకుంటేనే భయం అవుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ చూస్తుంటే మనకు కనిపిస్తున్నాయి. మరొకసారి మాట్లాడదాం. ఇప్పుడు మనం ప్రస్తుతానికి చెరువులనే ఉన్నాం కదా ఇక్కడ. అంటే ఇప్పుడు మీ ఊరులో ఫస్ట్ ఉన్నటువంటి వాటిక ఇది ఫస్ట్ శ్మశాన వాటిక ఇక్కడ మా తాతల ముత్తాతల నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్నాయి. మా తాతలను ముత్తాతలను ఇక్కడనే కాలేసినాం మేము. ఇది 4వ తంతే, ఇది ఇక్కడనే ఉన్నది. ఇది మొత్తం చెరువు రావడానికి పోవడానికి చాలా ఇబ్బందికరం ఉన్నది. ఇక్కడి నుంచి వెళ్ళి చెరువు నీళ్లు ఉండగా అక్కడ కాలేస్తూ ఉంటాం మేము. అక్కడి నుంచి అక్కడికి వచ్చినాం. అక్కడ మత్త నీళ్ళు పడి కూడా బొక్కలు కొట్టుకుపోవాల్సిన స్థితికి ఉన్నది పరిస్థితి.
ఇది మొత్తం చెరువు. ఎక్కడి నుంచి ఇక్కడ గోరీలు ఉన్నాయి, ఆ గోరీల చెట్లు ఇవన్నీ మొత్తం బాగా ఇక్కడనే కాలేసుకునేది మా తాత ముత్తాత. ఇక్కడ లేక ఈ చెరువులోనే ఇక్కడనే లాస్ట్కు ఇది ఒక గుండ్ల కింద అంటారు. ఇది దేవుని ఒంటరి గుండ్లు అంటారు వీటిని. ఒంటరి గుండ్ల కింద మేము పెట్టేసుకుంటూ ఇక్కడ ఉన్నాం మేము. ఇది మా పరిస్థితి. ఇట్లాంటిది మాకు అక్కడ నిర్మించాలి. మేము ఇప్పటికైనా మేము పూర్వీకులం కాకుండా మా తరంకు పనిచేసేటట్టయినా అక్కడ మాకు ఒక శ్మశాన వాటిక కట్టియాలి, మాకు చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు వర్షంలో వస్తే మాత్రం అక్కడి నుండి ఇదంతా నడుచుకుంటూ రావాలి. నడుచుకుంటే నీళ్ళు వస్తూ ఉంటే ఇక్కడ నడుచుకుంటా వచ్చేసి మేము మోసుకుంటూ రావాలి. విధి లేని పరిస్థితుల్లో రోడ్డు మీద కాలేసుకునే పరిస్థితి. విధి లేక ఇక్కడికి విధి లేక అక్కడ రోడ్డు మీద కాలేసుకుంటున్నాం మేము. అక్కడదక్కడనే అది పరిస్థితి. దాదాపు ఇదివరకు కూడా ఎప్పుడు అంటే 4 తరాల నుండి అంటే అంతకుముందు నుండి కూడా ఈ గ్రామానికి 70% మంది గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరైనా చనిపోతే మాత్రం ఇక్కడికే తీసుకొస్తుంటారు. ఎవరైనా భూములు వ్యవసాయం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో కూడా వాళ్ళను దహన సంస్కారాలు చేసుకుంటారు. కానీ 70% మంది గ్రామస్తుల చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికే తీసుకొస్తారని చెప్పి అంటున్నారు. కానీ ఊరికి ఒక శ్మశాన వాటిక లేకపోవడాన్ని కూడా చాలా ఇబ్బందికరంగా కూడా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటిది అధికారులకు కూడా చెప్పినా స్పందించకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పుడు మనం దాదాపు ఒక 1/2 కిలోమీటర్ చెరువులోనే నడుచుకుంటూ వచ్చాము. కానీ ఈ ప్రాంతాన్ని ఒంటరి గుండ్లుగా ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ఈ ప్రాంతంలోకి రావాలంటే కూడా వర్షాకాలంలో ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఇంతకుముందు మనం చూసినటువంటి ఆ ప్రాంతంలోనే కూడా ఇక్కడ ఆ దహన సంస్కారాలు చేయడానికి కూడా ఒక వైకుంఠ ధామాన్ని ఏర్పాటు చేయాలని ఇక్కడ గ్రామస్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికీ ఎమ్మెల్యే గారికి చెప్పినా స్పందించలేదు. ఎందుకంటే విలీన గ్రామాలుగా అయిన తర్వాత జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఇటు వర్ధనపేట నియోజకవర్గము, అలాగే వరంగల్, అలాగే ఈ హనుమకొండ ప్రాంతాలన్నీ కలిపి కాజీపేట ఈ ప్రాంతాలన్నీ కూడా ఆ స్టేషన్ గన్పూర్లో కూడా కొన్ని గ్రామాలు కూడా ఈ జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఉంటాయి. కాబట్టి ఈ విలీన గ్రామాలు మొత్తం 43 విలీన గ్రామాలు ఉన్నాయి. ఈ విలీన గ్రామాల్లో కూడా ఆ ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి. లేకపోతే గ్రామ పంచాయతీ ఎందుకంటే తమ ఊరు కట్టుబాట్ల ప్రకారం కూడా వాళ్ళు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ విలీన గ్రామం అయిన తర్వాత రెంటికి చెడ్డ రేవడిలా తమ పరిస్థితి మారిపోయింది. ఇటు గ్రామ పరిస్థితిలో గ్రామంలాగా అభివృద్ధి చేసుకోలేకపోతున్నాము. ఇక్కడ మున్సిపల్ అధికారులు కూడా పట్టించుకోలేకపోతున్నారు. పన్నులు మాత్రం యథావిధిగా వసూలు చేస్తున్నారు. అట్లాంటి సమయంలో కూడా తమకు ఒక అభివృద్ధి మాట అనేది మాటలకే పరిమితం అవుతుంది తప్ప ఆచరణలోకి వచ్చేసరికి ఎక్కడా కనిపించడం లేదని చెప్పి గ్రామస్తులు మాత్రం ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే కనీసం ఈ శ్మశాన వాటికను ఏర్పాటు చేసైనా తమ మాటలు నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎన్నికలప్పుడు ఎన్నో హామీలు ఇస్తున్నారు. అందులో ఈ శ్మశాన వాటిక కూడా ఒక హామీగా ఉన్నది. కానీ అప్పటి నుంచి శ్మశాన వాటిక హామీనే నెరవేర్చలేకపోవడాన్ని కూడా ఇక్కడ గ్రామస్తులు తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. తరతరాల చరిత్ర కలిగిన తరాలపల్లికి శ్మశాన వాటిక లేకపోవడం పట్ల ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఇట్లాంటి పరిస్థితులు ఏ ఊరికి లేని ఆ దుస్థితి తమకెందుకు అన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వీళ్ళలో వ్యక్తం చేస్తున్నారు. ఎంత అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రతిరోజు చెప్పుకుంటున్నారు. కానీ అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుందని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి గ్రామస్తులతో మనం మాట్లాడదాము. కనీసము చనిపోయిన తర్వాత అంతిమ సంస్కారం చేయలేకపోవడానికి కనీసం ఒక శ్మశాన వాటిక కూడా లేకపోవడానికి కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక్కసారి మాత్రం ఇక్కడ అమ్మ వాళ్ళతో మనం మాట్లాడదాం. అమ్మ, నిజంగా ఈ తరలపల్లి గ్రామం అంటే ఒక చరిత్ర ఉన్నటువంటి గ్రామం. అట్లాంటిది అప్పటి నుండి ఇప్పటిదాకా ఒక శ్మశాన వాటిక లేదు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మరి ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు అనుకుంటారమ్మా? ఏమో ఏ ఎమ్మెల్యే సార్లు వచ్చినా అందరికి చెప్తాను, అందరికి విన్నపిస్తాను, ఎవరు పట్టించుకుంటలేరు. మా ఊరికి శ్మశాన వాటికే కావాలి. మేము వర్షాలు గిరిశాలు వస్తే రోడ్డు మీద అందరూ ఇల్లున్నోళ్ళు లేరు, ఇల్లు లేని వాళ్ళు బాధపట్టేళ్ళము, తండాడేటోళ్ళు ఉన్నారు, అచ్చగాళ్ళు ఉన్నారు, బిచ్చగాళ్ళు ఉన్నారు ఊరు అన్నప్పుడు. మరి వాళ్ళు ఎక్కడ వేసుకోవాలి? ప్రతి ఒక్క ఊరుకు ఈ కడుపుకొండలా పడ్డది, సోమిళ్ళ పడ్డది, ప్రతి ఒక్క ఊరుకు పడ్డది. మా ఊరు ఏంది? మేము ఎప్పుడు మొత్తుకున్నా, ఎప్పుడు చేసినా, ఏ సార్లు వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చి ఎవ్వరు వచ్చినా మమ్మల్ని పట్టించుకుంటలేరు. దయచేసి పట్టించుకోవాలి. చెరువు నిండి నీళ్లు కనుక మత్తడి పడేది ఉంటే మేము రోడ్డు మీద గాలబెడతాను. ఇండ్ల పొంటి రోడ్డు మీద గాలబెట్టుకుంటే, ఇంటి పక్కకు గాలబెట్టుకుంటే ఎవరికైనా ధైర్యం రాదు. పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు. దయచేసి మా ఊరును పట్టించుకోవాలి. మా ఊరికి శ్మశాన వాటికే తేవాలి. ఓకే, మరి ఇద్దరికి అందరూ అధికారులు కూడా కలిసింది అంటారు కదా. ఇప్పటిదాకా కూడా
ఇప్పుడు ఎందుకంటే ఒక శ్మశాన వాటిక అనేది ఊరికి ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు భూములు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ జాగాలో గాల పెట్టుకుంటారు, కానీ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ రోడ్డు మీద కూడా గాల పెట్టుకున్న సందర్భాలను కూడా చూస్తున్నాం కదా. మరి ఇన్నిసార్లు అడిగినా కానీ ఎవరు ఎందుకు స్పందిస్తలేరు అనుకుంటారు? ఏమో మరి వాళ్ళకు ఎందుకు కనికరం వస్తలేదో ఈ ఊరంటే మరి ఎవ్వరు పట్టించుకుంటలేరో ఏమైతుందో అననైతే అంటాను, పిలుస్తాను, చెప్తాను, బ్రతిమిలాడతాను. మిమ్మల్ని ఆవేశపడతలేము, తిడతలేము. దయచేసి మా ఊరు మీద మీరు ఒక కన్నేసి ఒక ట్రిప్పు తిరిగి మా వాతావరణం చూసి అయినా మాకు శ్మశాన వాటిక శాంక్షన్ చెయ్యాలి, కట్టి ఇయ్యాలి. బాగా బాధపడతాను అందరం. అచ్చగాళ్ళు ఉన్నాం, బిచ్చగాళ్ళు ఉన్నాం. ప్రతి ఒక్క ఊర్లల్లా ఎవ్వరు గతి లేనోళ్ళు, ఇల్లు లేనోళ్ళకు కూడా ఒకటి రూమ్ వేసి అక్కడ 10 రోజులు చేసుకునే సమస్య ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఎక్కండాలే, వర్షం కొడుతుంటది. ఈ కిరాయిళ్ళల్లో ఆడిడే వాళ్ళన్నా రానిస్తారా? మా పరిస్థితి ఏంది? ఎన్ని రోజులు మొత్తుకున్నా, ఎవ్వరు చెప్పినా ఎప్పటి మాట అప్పుడే అవుతుంది. ఇంతకు ముందు ఎమ్మెల్యేలు సార్లు చేయకున్నా ఇప్పటి సార్ అన్నా కనికరించి మా ఊరును ఒకసారి చెక్ చేసుకొని మా ఊరికి శ్మశాన వాటిక తేవాలి. మేము కోరుకునేది అదే. ఎట్లుందమ్మా ఇక్కడ మరి నిజంగా ఈ శ్మశాన వాటిక లేకపోవడం వల్ల మీ గ్రామస్తులు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇక్కడ ఇప్పుడు నీళ్లు వస్తాయి, స్నానం చేయాలంటే ఇబ్బంది. ఆడ ఉండనీకి కూడా స్థలం లేదు, ఆడ బోర్ లేదు. స్నానం నెత్తిన నీళ్ళు చల్లుకొని కూడా వచ్చే రోజులు ఉన్నాయి. అది మాకు ఎటు పరిస్థితులా కట్టియాలి. ఓకే ఓకే చెప్పండమ్మా, నిజంగా ఇప్పుడు చెరువులోనే శ్మశాన వాటిక, వర్షాకాలం వస్తే ఉండలేని పరిస్థితి. అట్లాంటప్పుడు చాలా సందర్భాలు రోడ్ల మీదనే కాలేసిందని చెప్పి ఇక్కడ గ్రామస్తులు చాలా వరకు చెప్తున్నారు. అప్పుడు చూసిపోయిన్లు రోడ్డు మీదే కాలేసిన్లు. ఆడ పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు మెయిన్ రోడ్డు భయపడతాన్లు. వర్షం వస్తే మత్తడి పోతుంది, అది నీళ్ళే ఉంటాయి. స్నానాలు చేసినా రోడ్డు మీదే, ఆడోళ్ళైనా మొగోళ్ళైనా ఒక కన్నే. రూమ్ చేసి బట్టలు గిట్లా మార్చుకుంటట్టు చేసి పోన్లి. ఓకే ఓకే ఇప్పటి వరకు ఇంతమంది అధికారులు వస్తున్నారు ఓట్ల కోసం అని చెప్పని చాలా వరకు అంటున్నారు. కానీ అవసరాలు నిజంగా కనీస అవసరాలు కూడా ఊళ్ళు ఉన్నాయంటే అంటున్నారు కదా, అవి ఎందుకు స్పందిస్తున్నారమ్మా? వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు, పోతాను. ఊరు అన్నప్పుడు ఊరుకుంటుంది శ్మశాన వాటిక, ఇక్కడ కూడా ఉండాలి. ఇప్పుడు వచ్చే వర్షాకాలం కదా, మత్తడి పడితే ఇబ్బంది ఉంటుంది. ఎటువాడి కట్టియాలి. ఇట్లా బట్టలు మార్చుకోవడానికి కూడా సదుపాయం కల్పించాలి. శ్మశాన వాటిక కంపల్సరీ ఉండాల్సింది. ఓకే ఓకే అమ్మా, ఏం పేరు నీ పేరు? లచ్చవ్వ. ఏం చేస్తావు? ఓకే ఇప్పుడు మరి మీ ఊళ్ళో శ్మశాన వాటిక లేదని చెప్పి చాలా మంది అంటున్నారు, చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఆడలు స్నానం చేయాలంటే కూడా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. నిజంగా ఎట్లుంది మీ ఊళ్ళో పరిస్థితి? మా ఊళ్ళో పరిస్థితి ఇట్లే ఉన్నది. నాకు రావు ఎక్కువ. ఓకే ఓకే అంతే నాకు రాదు. ఓకే ఇక్కడ చాలా వరకు చనిపోయిన తర్వాత అంతిమ సంస్కారం అని చెప్పి అంటాం. చనిపోయినటువంటి వాళ్లకు ఒక గౌరవంతో ఇచ్చే చివరి వీడుకోలు. కానీ అటువంటిది కూడా ఇక్కడ గ్రామస్తులు చివరికి అంతిమ సంస్కారం చేద్దామన్నా కానీ రోడ్ల మీదనే కాలబెట్టేటువంటి పరిస్థితి ఉందన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి మరికొంతమంది చెప్తాము. అసలు ఇప్పటి పరిస్థితులు చూసినట్టయితే నిజంగా శ్మశాన వాటిక లేకపోవడం ఎక్కడ చూస్తున్నామా? మా ఊరు పేరువైన ఊరే కానీ మా ఊర్లో అదొకటి శ్మశాన వాటిక లేక చాలా మంది ఇబ్బంది పడుతుండ్రు. అందరంటే అయిన వాళ్ళు ఉన్నారు, కాని వాళ్ళు ఉన్నారు, ఇల్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతానికి ఉన్నవారంటే ఏదో సమస్య పరంగా వేసుకోవడానికి అక్కడ కాలేయడానికి కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు. కానీ లేని వారికి మాత్రం చాలా ఇబ్బంది పడుతుండ్రు. మాకంటూ మా గ్రామానికి సంబంధించి ఒక శ్మశాన వాటిక ఒకటి ముందు పెట్టేసి స్నానాలు చేయడానికి, బట్టలు కట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయించినట్టయితే కొంచెం మంచిగా ఉంటారని కోరుకుంటాను. ఓకే ఓకే ఖచ్చితంగా ఊరికి కొన్ని ప్రాథమిక అవసరాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఊరు బడి, అలాగే రైతు మడి, అలాగే దేవుని గుడి, దాంతోపాటు శ్మశాన వాటిక, ఇవన్నీ ఖచ్చితంగా ఊరికి ఉండాల్సినటువంటి అవసరం. కానీ అట్లాంటిది చివరికి వెళ్ళేటువంటి అంతిమ సంస్కారం చేసేటువంటి శ్మశాన వాటిక లేకపోవడానికి కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. పెద్ద మనిషి, ఇప్పుడు మీరు ఎంతో మందిని చూసి ఉంటారు, ఎంతో మంది ప్రయోజకులను చూస్తుంటారు. చనిపోయిన తర్వాత కూడా అంత్యక్రియలు జరిగేటువంటి ఆ పరిస్థితులు కూడా పరిశీలించి ఉంటారు. అట్లాంటప్పుడు కనీసం ఒక శ్మశాన వాటిక ఒక ఊళ్ళో లేదంటే దీన్ని ఎట్లా గమనించవచ్చు? అది ఎమ్మెల్యే వస్తాను, కార్పొరేటర్ వస్తాను, ఇది చేస్తామంటారు, అది చేస్తామంటారు. ఓటుకు 500 1000 ఇస్తాను, ఓటు తెంగిపోతాను, మళ్ళీ తెల్లారి వస్తాను, లేక తెంగిపోతాను. ఆడ కాష్టం తెచ్చి ఇంటికి వస్తే కాష్టాన్ని కొట్టుకోలేదు, దీన్ని కొనుక్కోపోతే కాష్టం కొట్టుకోపోతారు. అందుకే మెయిన్ రోడ్ మీద కాలేసుకుంటాను.
పచ్చిపేటలు తిడతారు పరాయి ఊరోళ్ళు కొండపర్తి పోవాలి అటు మామూలు పోవాలి వాళ్ళందరూ తిడతారు అవన్నీ కూడా ఒక్కతోటి చేసుకుంటూ వస్తాను ఇక మరి ఇంకేం వాళ్ళ కాళ్ళు మొక్కలు ఎమ్మెల్యే లేదు ఎంపీ లేదు వాళ్ళ కాళ్ళు మొక్కలు ఏం చేయాలి మేము మరి ఇప్పుడు వాళ్ళు ఎన్ని రోజుల నుండి అయినా వాళ్ళు పట్టించుకోలేని చెప్పాలి కదా మరి మీరు గ్రామస్తులు అందరూ కలిపి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవచ్చు కదా మీరు గ్రామస్తులు అందరం కలిసే నిర్ణయం తీసుకున్నాం ఇక్కడ బొడ్రాయికి జాగా లేకుంటే ఎంత జాగా ఇచ్చిన వీళ్ళందరినీ అడుగు మరి అక్కడ నేను కట్టినా వాళ్ళ మొఖాలు ఉంటాయా చెప్పు మరి సారు ఆడ పిట్టాయి పెట్ట కూడా రేవు లేదు పిట్టాయి పెట్ట కూడా రేవు లేవు ఆడ చెట్లు ఉన్నాయి మొత్తమే ఆ చేసేవాళ్ళు లేరు మున్సిపాలిటీలను వచ్చి అన్న కూడా ఇంత చెత్తాలు పోతాళ్ళు అప్పుడప్పుడు తూటి పాలిసి మళ్ళీ వస్తామంటారు మళ్ళీ రారు ఇక్కడ మొన్న మేమే సాఫ్ చేసుకున్నాం తెల్లారి వచ్చి పోసి మరి ఇంకేం చేయాలి ఇది కట్టించుకుంటే కూడా మనిషికి వేసి కట్టించుకుంటే కూడా ఎమ్మెల్యే ఇచ్చిండ్రు మా కార్పొరేటర్ ఇచ్చిన లొల్లి అయిండ్రు లొల్లి అయితే కొత్త వాడలు ఇక్కడ సద్దుల పండుగ లొల్లి అయితే మా మనసరెడ్డి సార్ తెల్లారి పిలిపిస్తే ఒక్క మనిషి కూడా రాలే ఆయన నోటికి వచ్చినట్టు తిట్టుకుంటూ వేయండి కదా అవన్నీ ఆయన బాగా ఆయన పడుకుంటూ వేయండి ఇప్పుడు మీ ఊళ్ళో అన్ని పండుగలు కూడా అన్ని బాగానే చేసుకుంటూ ఉంటారు కదా మరి ఇప్పుడు వినాయక చవితికి ఒక్కొక్కరు చందాలు వేసుకొని అది చేసుకొని అన్ని పండుగలు ఘనంగా చేసుకుంటూ ఉంటాం అట్లాంటప్పుడు మరి శ్మశాన వాటికే విషయం ఎందుకు గుర్తుకోసలేదు వాళ్ళు కనుక కాదనుకుంటే మా ఊరంతా కలిసి చేసుకోకపోతే అడుగు కాదను మేము ఎమ్మెల్యే కాదు మేము ఎంపీలం కాదు మేము కార్పొరేటర్లు కాదు ఏం కాదు మా బతుకు తెరువు కోసం వస్తారని మా ముఖం ముందడని వాళ్ళు నిలబెట్టి మేము చేసుకుంటాం ఆ ధైర్యం ఉన్నది మా ఊళ్ళకు ఆ ధైర్యం మా దగ్గర ఉన్నది మళ్ళీ ఇదేందని అయితే మాత్రం వాళ్ళు రావద్దు అట్లా ఉన్న కాదు ఇక్కడ రోడ్డు పోతా అంటే మీరు ఎట్లా పోతారో చూస్తా అంటే పోసిళ్ళు కానీ అది కూడా అట్లా చేస్తాం అట్లా ఉన్నది ఓకే ఇక్కడ గ్రామంలో చాలా విషయాలు అయితే గమనించవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు మనం గమనిస్తున్నటువంటి విషయాలు ఒకవేళ చనిపోతున్నటువంటి ఆ కాష్టాలు వర్షం వచ్చి కాష్టాలే కొట్టుకుపోయినటువంటి రోజు ఎందుకంటే తను ఎంతో కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈ ఊరు వ్యవస్థ అంతా చూస్తున్నారు కాబట్టి కొన్ని సందర్భాలను కూడా ఉదయిస్తున్నారు అంటే శ్మశానం పేర్చిన తర్వాత వర్షానికి కూడా కాష్టాలు కొట్టుకుపోయినటువంటి సందర్భం అంటే అత్యంత దయనీయమైనటువంటి సందర్భాలు కూడా గుర్తు చేస్తుంటే నిజంగా ఇంత ఇబ్బందికర పరిస్థితులలో ఈ గ్రామం ఉందా అన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పటి వరకు ప్రభుత్వాలకు అధికారులకు అలాగే స్థానిక నాయకులకు కూడా ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు ఒకవేళ మేమే గ్రామస్తులు మనకు నిర్ణయం తీసుకొని ఇవన్నీ డెవలప్ చేయాలనుకుంటే మాత్రం ఈ ప్రభుత్వాలు ఎందుకు వారితో ఏం అవసరం ఉందన్నటువంటి ఒక ప్రశ్న కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు అధికారులు కనుక స్పందించి ఇక్కడ శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక సూచనలు మాత్రం అలాగే విజ్ఞప్తి మాత్రం గ్రామస్తులు చెప్తున్నారు తరతరాలుగా ఉంటున్నటువంటి తరాలపల్లికి ఎంతో చరిత్ర ఉన్నప్పటికీ కూడా కనీసం శ్మశాన వాటిక లేకపోవడం అనేది వీళ్ళందరి హృదయాల్ని కూడా కలిసి వేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఎవరైనా సరే ఊళ్ళో పుట్టినవాడు గిట్టక మానడు గిట్టినవాడు ఖచ్చితంగా శ్మశాన వాటికకు పోక మానడు అట్లాంటి చివరి అంతిమ సంస్కారానికి నోచుకోలేని ఊళ్ళో తాము ఉన్నామన్నటువంటి ఒక ఆవేదన ఆక్రోశం ఆందోళన ఈ గ్రామస్తులో కలుగుతున్నదంటే ఎటువంటి అతిశయోక్తి లేదు ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి మేమందరం ఒక తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోక ముందుకే స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉందన్నటువంటి ఒక విజ్ఞప్తి కూడా ప్రభుత్వాలకు చేస్తున్నటువంటి పరిస్థితి తరాలపల్లి గ్రామంలో మరికొంతమంది యువకులు కూడా ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడతారు అసలు వాళ్ళ ఊళ్ళో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం మీ పేరేం పేరు బ్రదర్ నా పేరు రాజు ఏంది అసలు మీ గ్రామంలో కనీసం శ్మశాన వాటిక లేకపోవడం కూడా అసలు చూస్తుంటే అందరూ చెప్తుంటే వింటుంటే మాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ కాలంలో కూడా ఒక శ్మశాన వాటిక లేకపోవడం ఏందనేది అంటే ఇప్పుడు పొలిటికల్ ఉన్న వాళ్ళు ఎవరి కడుపు నొప్పి వాళ్ళు చూసుకుంటారు ఇబ్బందితో అవసరం లేదని వాళ్ళే చూసుకొని పోతారు అది రోడ్డు మీదనే నడుతుంది రోడ్డు నుంచి అటు వెళ్ళిపోతారు ఎమ్మెల్యే రాని ఎంపీ రాని ఎవరు వచ్చినా అటు నుంచి రోడ్డు ఈ లోపల రానిత్తలేరు ఆంచెలు అటే తీసుకొని పోతారు ఎవరిని అడగాలి మేము ఎవరిని అడుగుతాం మేము ఎమ్మెల్యేని అడగాలి ఎంపీని అడగాలి అడగగానే మేము సపరేట్ ఇవ్వకున్నాం మనకు వచ్చినట్టు పడుతుంది సపరేట్ ఇవ్వకున్నాం మేము అది జరిగిన స్టోరీ అది జరుగుతున్నాయి ఇప్పుడు వెనకటి నుండి అందరూ గట్లనే ఊరుకున్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు అట్నే ఊరుకుంటారు నెక్స్ట్ జనరేషన్ కూడా మరి ఎప్పుడు మీ ఊరికి అసలు శ్మశాన వాటిక కావాలా వద్దా రాదు అది కడుపుకొండ ఎట్లున్నది ఇక రాంపేట ఎట్లున్నది ఇక పోతా అంటే ఇక మామూలు ఎట్లున్నది తిమ్మపురం ఎట్లున్నది అట్లాంటి విలేజ్లలో అవి మంచిగా అవుతాయి ఆడోళ్ళు తాను చేస్తా అంటే మొగోళ్ళు ఒక దిక్కు నిలబడతాను ఆడోళ్ళు ఒక దిక్కు నిలబడతాను అంటే చోట ఉన్నది అని కడతలేరు కట్టగా అది ఇబ్బంది అవుతుంది బోర్లు ఉన్నాయి బోర్లు ఇబ్బంది ఏం లేదు బోర్లు ఉన్నాయి వాళ్ళు కట్టుకునే భూములు ఉన్నాయి మరి దీనికి పరిష్కారం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఏమైనా అధికారులను అడుగుదాం అంటే అధికారుల దగ్గర పోనిత్తలేరా ఆడిపోతే ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే నిన్ను పట్టుకొని పోవాలి నువ్వు వస్తావా అవి అట్లా జరుగుతున్నాయి అట్లాంటి పొజిషన్లు ఉన్నాయి మేము అడిగి ఎవరిని అడుగుతాం
అందు గురించి మేము సపరేట్ ఊకున్నాం. ఎవరి దాంట్లో వాళ్ళే కాలేసుకుంటాను, ఎవరి దాంట్లో వాళ్ళే బతుకుంటుంటాను. ఏ లేని రోడ్డు మీద వేసి కాలబెడతారు. అది ఇదివరకు మరి వాగులో కూడా కొన్ని కొట్టుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయంటున్నారు కదా. మొన్ననే రీసెంట్లీ పోయిన సంవత్సరం కొట్టుకుపోయినాయి, బొక్కలతో కొట్టుకుపోయినాయి. అంటు పెడతా అంటే కొట్టుకుపోతాయి. అట్లా ఇంతకు ముందుకు వచ్చిన ఎమ్మెల్యే గారు చేసినరో చేయలేదో, ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు దయచేసి మా ఊరిని పట్టించుకోవాలి. మాకు శ్మశాన వాటికే కంపల్సరీ కట్టియాలి. మేము పచ్చులం పరదేశంలో ఉన్నాము. ఇప్పుడు ఇదివరకు వాళ్ళు వచ్చినరో రాలేదో సారు, ఇప్పుడు మీ పేరు నిలబడాలంటే మీరు కట్టియాలి కంపల్సరీ. మేము మీతో గొడవ చేస్తలేము, మేమేమేమి అంటలేము. మేము దయచేసి మేము ప్రాధాయపడతాను. మా మొర ఆలకించి మా ఊరికి మీరు శ్మశాన వాటిక తేవాలి. ఇది ఒక్క పని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ చేయాలి. మీకు పదే పదే వందనాలు చెప్తాను. మేము మీతో గొడవ పెడతలేము, మిమ్మల్ని మేమేమంటలేము. మీరు ఈ ఊరికి వచ్చినందుకు మాకు ఇది ఒక్కటి కంపల్సరీ చేయాలి. పచ్చులు ఉన్నారు, పరదేశులు ఉన్నారు, రచ్చగాళ్ళు ఉన్నాం, బిచ్చగాళ్ళు ఉన్నాం. ఊరన్న తర్వాత శ్మశాన వాటిక లేదు. ఎటోళ్ళు అటు ఆగమాగమే ఎక్కడ దొరికిన జాగాలో ఏ రోడ్ల మీద కూడా కాలేసుకుంటాను. దయచేసి మీకు పదే పదే వందనాలు చెప్తాను. మీరు కంపల్సరీ మా ఊరికి మీరు ఈ మధ్య రావాలి, పట్టించుకోవాలి. మాకు శ్మశాన వాటిక తయారు చేయాలి. అంతే. మేమేం విరోధానికి వస్తలేము, గొడవలకు వస్తలేము. మేము ప్రాధాయపడతాను. ఇప్పుడు వచ్చిన సార్ నన్న ప్రాధాయపడతాను. దయచేసి మీరన్నా చూసి చెయ్యాలి సార్. ఇదే మేము కోరుకునేది. ఓకే, ఇప్పటి వరకు ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు. విలీన గ్రామం అయిన తర్వాత కూడా చాలా వరకు మున్సిపల్ అధికారులు కూడా ఇనిషియేషన్ తీసుకుని కనీస అవసరాలను కూడా తీర్చాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వేరే ప్రాంతానికి, ఇక్కడ హైదరాబాద్ లాంటి ప్రాంతానికి కూడా బతకడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడ వాళ్ళు ఏ పరిస్థితిలో చనిపోయినా కానీ మళ్ళీ సొంతూరుకు వచ్చిన తర్వాతనే అంత్యక్రియలు జరపాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ అట్లాంటి పరిస్థితుల్లో ఊరికి రావాలంటే శ్మశాన వాటిక లేకపోవడం వల్ల ఊళ్ళో అంత్యక్రియలు చేయాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి. అంటే ఊరు రమ్మంటుంది, వల్లకాడు పొమ్మంటుంది అన్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఊరు రమ్మన్నప్పటికీ కానీ వల్లకాడే పొమ్మంటుంది. ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదు. ఎక్కడ కూడా వల్లకాడులో అంతిమ సంస్కారం చేద్దామన్నా కానీ ఒక ప్రాంతము అనేది లేక రోడ్ల మీదనే ఇక్కడ అంత్యక్రియలు చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో తామున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే మున్సిపల్ అధికారులు స్పందించి ఒకవేళ దీనిపై వెంటనే స్పందించి దానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడమే కాకుండా వెంటనే శ్మశాన వాటికను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అది కాదు అనంటే ఎవరు మా ఊరికి రాకుండా ఉంటారా అన్నటువంటి ఒక ప్రశ్నలు ఇక్కడ గ్రామస్తుల నుండి వ్యక్తమవుతున్నాయి. మేము ఎమ్మెల్యే కాదు, లేక కార్పొరేట్లం కాదు, లేకపోతే ఈ ఊరికి మాకు సంబంధం లేదని చెప్పి అధికారులు, ఇక్కడ రాజకీయ నాయకులు కూడా ఒక్కసారి చెప్పి చూడండి, మేము ఏం చేయాలో చేస్తామన్నటువంటి ఒక విజ్ఞప్తిని అలాగే ఒక ప్రశ్నలు కూడా గ్రామస్తులు సంధిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. తరాలపల్లి గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.